వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలో దారుణం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ మీడియా వేదికగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాగా కూడా ఒక హాట్ టాపిక్ రన్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. అంటే మనుషులకి భయం పుట్టే, భయభ్రాంతులకు గురై వెన్నులో వణుకు పుట్టే సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి నివసిస్తూ ఉంటారు చాలామంది. అలాంటిది ఇప్పుడు చిన్న పిల్లల పట్ల కూడా భయాందోళనకు గురవ్వాల్సిన రోజులు ఏర్పడ్డాయి. అదే నాంది కుకట్పల్లిలో కేపీహెచ్బి కాలనీలో జరిగినటువంటి దారుణమైన హత్య. 12 ఏళ్ల పాప అని కూడా చూడకుండా చిన్న పిల్లని దారుణంగా హత్య చేశారు దుండగులు అని చెప్పచ్చు. అది ఇద్దరే కేవలము. ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా ఇప్పటికీ తేల్చలేకపోయారు. కానీ దారుణం ఏంటంటే ఆ అమ్మాయికి పాపం చిన్న వయసు, ఆ అమ్మాయి పైన దాదాపు 42 కత్తిపోట్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. ఒక చిన్న ప్రాణానికి 42 కత్తిపోట్లు దించాల్సినంత అవసరము, అంత కక్ష ఏమొచ్చింది దుండగులకు అనే పైన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. కామెంట్లు కూడా బీభత్సంగా పెడుతున్నారు. కానీ ఈ మార్పును తీసుకురావడానికి సమాజంలో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే కూడా మరి కేపీహెచ్బి కాలనీలో నివాసం ఉంటున్నారు కృష్ణ, రేణుక దంపతులు. వాళ్ళిద్దరికీ కూడా ఒక బాబు, పాప ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రైవేటు ఉద్యోగులుగానే చేస్తూ ఉన్నారు. మరి రేణుక ఒక ల్యాబ్ టెక్నీషియన్గా కూడా తను పనిచేస్తూ ఉంది. మరి ఇద్దరు వృత్తిరీత్యా బయటికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ జరిగిన తరుణంలో బాబు చిన్నపిల్లోడు కావడంతో బాబుని తీసుకొని వెళ్ళడంతో పాప ఇంట్లో ఉంది. కానీ ఆ తల్లిదండ్రులు లేని సమయం చూసే దుండగులు దాన్ని ఆసరాగా తీసుకున్నారు. తల్లిదండ్రులు లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ప్లాన్ ప్రకారమే పక్కాగా పకడ్బందీగా ఆ పాపను మరి వాళ్ళు హతమొందించడం జరిగింది. ఆ సమయంలోనే ఇంట్లోకి దూరడం జరిగింది. ఇంట్లోనే పాపని, ఇంట్లో చిన్న నైఫ్లండి, కూరగాయలు కట్ చేసుకునే నైఫ్, ఆ నైఫ్తోనే ఆ పాపకి ఆ ఒంటి నిండా కూడా 42 గాయాలు. గొంతు పైన దాదాపు 35 ఘాట్లు గొంతుపైనే ఉన్నాయంటే నమ్మండి. ఇవన్నీ కూడా పోలీసులు సేకరించిన ఆధారాలు, క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు. ఈ సీసీ ఫుటేజ్ ద్వారానే వీళ్ళంతా కూడా మొత్తం ఆధారాలను సేకరించడం జరిగింది. కానీ దారుణం అంటే ఈ 12 ఏళ్ల యువతి పైన ఇంత కక్షతో వాళ్ళు అటాక్ చేసి ఆ అమ్మాయిని హతమొందించడం అనేది దారుణమైన సంఘటన. ఇలాంటి నిందితులను ఏం చేయాలి? ఇప్పటికీ కూడా ఇంకా నిందితుడు దొరకలేదు. అనుమానించిన వ్యక్తులను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రము మరి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బండేసుకొని బయటే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి మాత్రం ఇంట్లోకి వెళ్ళడం రావడం అంతవరకే రికార్డ్ అయింది. కానీ ఆ వ్యక్తి పర్టికులర్గా క్లియర్గా ఫేస్ ఐడెంటిఫై ఇంకా చేయలేకపోయారా పోలీస్ డిపార్ట్మెంటు? ఏం జరుగుతుంది అసలు అనేది. తర్వాత ఆ పాపని అలా చూసిన ఆ తరుణంలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసుకునేసరికి 12 ఏళ్ల పాప విగత జీవిగా పడిపోయింది ఇంట్లో రక్తపు మడుగుల్లో. ఆ పాపను చూసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బోరున విలపిస్తూ, అరుస్తూ, కేకలు పెడుతూ గట్టిగా వాళ్ళు రోధిస్తూ ఉన్న సమయంలో స్థానికులంతా కూడా ఈ వార్తను తెలుసుకొని చాలామంది అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే సమయానికి పోలీసులకు కూడా సమాచారం వెళ్ళడంతో అక్కడికి క్లూస్ టీం, పోలీస్ టీం అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ ఈ దారుణమైన సంఘటన ఇప్పటి వరకు నిజంగా ఏదైనా కక్ష ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. పిల్లలు ఏం చేశారు? గతంలో కూడా ఒక నెల రోజుల క్రితము పిన్ని కూతుర్ని చంపేసింది. కూతుర్ని హత్య చేయడం అనేది హత్య చేసి మరి బాత్రూంలోనే హత్య చేసింది. అంటే అక్కడ పాలోని పగ అంటారు కదా, అట్లా తోటి కోడలతోటి గొడవ పడి ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో గొడవలు వచ్చి పిల్లల్ని చూసి ఓర్చుకోలేక ఇంటికి వచ్చి ఆడుకుంటున్న పాపను, 6 ఏళ్ల పాపని అతి దారుణంగా బాత్రూంలోనే గొంతు నులిమి ఆ పిన్ని ఆ పాపను హతమొందించింది. ఎంత దారుణమో! ఇప్పుడు అదే కక్ష సాధింపుగా ఇక్కడ 12 ఏళ్ల యువతి పైన కూడా జరిగింది. ఏంటి ఈ చిన్నపిల్లల మారణకాండ?
ఎందుకు జరుగుతుంది? దీనిపైన మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? సమాజం ఎందుకు ముందు నడిచి ఈ సమాజాన్ని మార్చాలి అనే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? కోర్టులు ఎందుకు కొత్త చట్టాలు తీసుకురావడం లేదు? ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకటి చూసి ఒకటి దారుణంగా పెరిగిపోతున్నాయే తప్ప వీటిని తగ్గించే ప్రయత్నమే ఎక్కడి నుంచి మొదలు కావడం లేదు. కోర్టులు కూడా ప్రజలు ఇలా చేయాలనుకునే నిందితులకు కానీ ఇలా చేయాలనుకునే ఐడియాలు వచ్చే పర్సన్స్ కానీ భయం కలిగేలాగా ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదు, ఎలాంటి శిక్షలు అమలు చేయడం లేదు. ఏమనంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడము, నిందితుల్ని పట్టుకోవడము, రిమాండ్కి తరలించడము, జైల్లో పెట్టడము, వాళ్లకు 3 పూటల భోజనం పెట్టడము, మళ్ళీ బెయిల్ మీద వాళ్ళను బయటికి వదలడము. సమాజం మీదకి వదిలిన తర్వాత ఒక్కసారి జైల్లో శిక్షను అనుభవించాం, మనకేం అదేం కొత్తనా? బయటకు వచ్చి వాళ్ళ బెదిరింపులు, ఇంకా నిందితుల బెదిరింపులు ఎలా ఉన్నాయంటే మాకేం కొత్త కాదు, ఆల్రెడీ మేము జైల్లో ఉండేసి వచ్చాం, ఇంకోసారి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ వీటిపైన చట్టాలు కానీ మరి న్యాయస్థానాలు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు కఠిన శిక్షలు విధించడం లేదు? ఈ రిమాండ్కి తరలించి వాళ్ళను జైలు శిక్షగా ఖరారు చేసి జైల్లో కూర్చోబెట్టి మళ్ళీ బెయిల్ మీద పంపించడమే న్యాయము చట్టము ఆచరిస్తున్న పద్ధతులు అనుకోవచ్చా? ఇంకా సమాజంలో మార్పు ఎక్కడ మొదలవుతుంది? పాపం కదా, కూకట్పల్లిలో నివాసం ఉంటున్న 12 ఏళ్ల చిన్నారిని ఇంత దారుణంగా కూడా హతమొందించడం అనేది చాలా వరకు కూడా అది తప్పు, చాలా దారుణమో, పాపం కూడా. అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఏం రోధిస్తున్నారో తెలుసా? మాకిద్దరు పిల్లలు కదా, నాకు ఒక కొడుకు కూతురు, మేము లేని సమయంలో నా కూతురిని దారుణంగా హతమొందించారు, నా కూతురు పైన హత్యాయత్నం కూడా చేసిర్రు, వాళ్ళు అమ్మాయిని బలవంతం చేయడానికి కూడా ప్రయత్నించిన ఆ సమయంలో నా కూతురు నిరాకరించడంతో నా కూతురిని ఈరోజు ప్రాణాలు లేకుండా వాళ్ళు హత్యకు పాల్పడినుంటారు అని చెప్పేసి రోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నా కుమారుణ్ణి కూడా ఇంట్లోనే వదిలేసిపోయినుంటే నా కుమారుణ్ణి కూడా ఇలాగే హతమొందించేవాళ్ళు అని చెప్పేసి కడుపు రగిలిపోయేలాగా, కడుపులో పేగులు తెగిపోయేలాగా రోధిస్తుంది ఆ తల్లి. ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నాం. ఆ రోదన వింటూ ఉంటే అందరికీ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి, అందరి గుండె తరుక్కుపోతుంది. కానీ సమాజము ఎంత గుండె తరుక్కుపోయే వీడియోలు చూసినా కానీ ఆ వీడియోలు చూసి ఏడుస్తూ వాళ్ళు వీడియోలు తీసి పెడుతున్నారే తప్ప వీళ్ళకి ఏ విధంగా మనము అండగా నిలబడగలమో, చట్టంతో ఎలా పోరాడగలమో, ధర్మంతో ఎలా పోరాడగలమో, ప్రభుత్వాలతో ఎలా నిలదీయగలమో అనేది మాత్రం ఒక్కరు కూడా సాహసం చేయట్లేదు. పక్కింట్లో ఏం జరిగితే మనకెందుకు, ఎదురుగా మన కళ్ళ ముందు ఎవడు చేస్తే మనకెందుకు అనే విధంగా ఇంకా వీటిని వీడియోలు తీస్తున్నారే తప్ప ఏ ఒక్కరైనా స్పందించి అక్కడ దాన్ని ఆపేద్దాము అని చెప్పేసి ముందుకు అడిగేస్తున్నారా? రోడ్డు మీదండి అందరు తిరుగుతున్న రోడ్ల మీద ఒకరిపైన ఒకరు కక్ష సాధింపుతోటి అటాకులు చేసుకుంటా దాడులకు పాల్పడి ఎదురుగానే ఒక్క మనిషిని చేసి 10 మంది అటాక్ చేసి కత్తులతో దాడి చేసి మారణాయుధాలతో అక్కడ మరణం పొందే వరకు కూడా హతమొందిస్తూ ఉన్నారు. అయినా కానీ చుట్టుపక్కల రోడ్ల మీద వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కానీ కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే చూస్తూ అరుస్తూ వీడియోలు తీస్తున్నారే తప్ప వాళ్ళని ఆపడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. రేపు పరిస్థితి మీ దాకా రావచ్చు. అప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేయాలి? మిమ్మల్ని ఎవరు ఆదుకోవాలి? మిమ్మల్ని ఎవరు రక్షించాలి? ఈరోజు అందరు కలిసి ముందుకు వస్తేనే కదా, ముందుకొచ్చి చట్టాన్ని, న్యాయాన్ని, ప్రభుత్వాన్ని నిలదీస్తేనే కదా, పోరాడితేనే కదా న్యాయం అనేది జరుగుతుంది, సమాజంలో మార్పు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి హత్య కేసులో కీలక పరిణామం. కూకట్పల్లి సంగీత్ నగర్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉంటున్న 11 ఏళ్ల బాలికను సహస్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతు కోసి ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హతమార్చాడు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కూకట్పల్లి మైనర్ బాలిక సహస్ర మర్డర్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఒక అనుమానితుడు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. కానీ బాలిక ఉంటున్న బిల్డింగ్లోనే అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బాలిక సహస్ర హత్య తరువాత సంజయ్ అక్కడికక్కడే అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఆ అనుమానంతో సంజయ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. కూకట్పల్లి సంగీత్ నగర్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతు కోసి ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా చంపేశాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. దుండగుడు ఇంట్లో చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి ఉంటాడని, తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలికపై చిన్న పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలిక వంటిపై దాదాపు 45 కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా మెడ భాగంలో కత్తిపోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తు కోసం 5 టీములు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామన్నారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన ఫుటేజ్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, నిందితుడి కోసం 5 బృందాలుగా గాలిస్తున్న పోలీసులు, తెలిసిన వాళ్లే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, చేతబడి కారణంగా బాలికను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతబడి కారణంగా కూడా అంటున్నారు, కానీ ఇక్కడ చేతబడి అనేది ఎక్కడ అనుమానంగా లేదు. మరి ఎందుకు వాళ్ళు కక్షపూరితంగా తీర్చుకున్నట్టుగానే ఉంది. మరి పోలీసులు ఎందుకు చేతబడిని ఎంటర్ చేశారో తెలీదు, వాళ్ళు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు కూడా ఏం చెప్పరు కదా. కానీ ఆ చేతబడికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేటివి ఇప్పటివరకు పోలీసులు అయితే బయట పెట్టలేదు. గూగుల్ లొకేషన్, మొబైల్ లొకేషన్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది. బాలికపై 45 కత్తిపోట్లు ఉన్నట్లుగా కూడా మరి బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పడం జరిగింది. 4 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా మరి పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ 4 అనుమానితులు ఎవరు అనేది మాత్రము ఇప్పటి వరకు ఇంకా తెలియరాలేదు. కాకపోతే పాప మర్డర్ కేసు విషయానికి వస్తే గనక సహస్ర మర్డర్ కేసు విషయానికి వస్తే తల్లిదండ్రులేమో మా పాప పైన ఆ హత్యాయత్నానికి వాళ్ళు పాల్పడ్డారు కాబట్టే పాప సహకరించకపోవడంతో మా పాపను హతముందించారు అని చెప్పేసి వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు ఒక పరంగా చూస్తే 5 టీములు క్లూస్ టీంతో సహా 5 టీములు కూడా మరి ప్రధాన నిందితుడి కోసము వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ఆధారాలను సేకరించి మరి ఈ చాతబడి అనే మాట ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ చాతబడి టాపిక్ మరి బయటికి ట్రోల్ అవుతుంది అంటే మరి పోలీసులకి ఏవో ఆధారాలు దొరికే ఉంటాయి. అంటే కొన్ని మనం గతంలో విన్నాం కూడా. ఒక వయసు నుంచి ఒక వయసు అంటే కన్య పిల్లలని బలిస్తే ఇలాంటి శక్తులు వస్తాయి అని చెప్పేసి కూడా కొన్ని విన్నాము. కొంతమంది స్వామీజీలు కూడా ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇది నిజమేనా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తమవుతుంది. మరి 12 ఏళ్ల పాప అంటే కన్యగా ఉంటుంది కాబట్టి ఈ పాపను హతముందిస్తే మనకు శక్తులు వస్తాయి అనే విధంగా కూడా కొంతమంది యువత నిజంగా ఇలాంటి పిచ్చి వ్యసనాలకు బానిసలవుతూ ఉన్నారు. ఆ విధంగా ఏమన్నా ప్లాన్ చేశారా, లేకపోతే నిజంగానే ఆ పాప పైన లైంగిక దాడికి పాల్పడ్డారా? ఆ లైంగిక దాడికి పాల్పడే క్షణంలోనే పాప నిరాకరించడంతో ఎక్కడ బయటికి చెప్తాదో అనే భయంతో పాపను హతముందించుంటారా అనే కోణంలో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ చిన్న పాప కదా, 12 ఏళ్ళు అంటే ఎంతో భవిష్యత్తు ఉంది తనకి, ఎంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని ఉంటారు తల్లిదండ్రులు. ఒక పాప ఒక బాబు ఇద్దరు చాలు అనే కోణంలోనే ఇప్పుడు అందరూ కూడా 2 పిల్లల్నే కను వాళ్ళని ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. అలాంటిది ఇలాంటి దుర్మార్గులు వీళ్ళు పొట్టన పెట్టుకుంటే సమాజం ఏమైపోవాలి, సమాజంలో ప్రాణాలను ఎలా కాపాడాలి? ఈరోజు చిన్నపిల్లల ప్రాణాలకు నమ్మకం లేదు, 60 ఏళ్ళ పెద్దవాళ్ళ వృద్ధుల ప్రాణాలకు నమ్మకం లేదు. అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనుషులు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏమైపోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో భయాందోళనకు గురవుతున్న రోజులు వచ్చేసాయి. మరి ఇలాంటి రోజులు మారాలంటే సమాజంలో మనుషులు మారాలి, చట్టాలు మారాలి, న్యాయాలు మారాలి, ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి.
ఈ వీటిపైన దృష్టి సారించాలి నిజంగా. ఎందుకంటే గిన్ని హత్యలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ వీటిపైన దృష్టి సారించట్లేదు. ఏదో మార్వాడి గో బ్యాక్ అంట, లేదా ఎక్కడ ఏ ప్రోగ్రాములు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ వీటికి అటెండ్ అవుతున్నారు. ఈరోజు 12 ఏళ్ల అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడితే అక్కడికి ఏ నాయకులు వెళ్ళరే, ఏ ప్రభుత్వాలు రావు. వాళ్లకు అండగా నిలబడి న్యాయం చేస్తామని ఆ ప్రధాన నిందితుడిని పట్టుకునే భాగంలో ఎందుకు పోరాడడం లేదు? పోలీసులకు వదిలేసి చేతులు దులిపేసుకున్నారా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి సహస్ర మరణానికి మా హిట్ టీవీ ద్వారా మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.